ఉప ఎన్నికలు జరగనున్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు గాను అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరి పేర్లు ఖరారు చేయనున్నట్లు చూద్దాము. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర అధిష్టానం పెద్దలతో ఎమ్మెల్యే కోటాతో పాటు గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశంపై చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కరా వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ల పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లయితే సమాచారం. అయితే మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ల పేర్లనే ఖరారు చేస్తే చిన్నారెడ్డి, హర్కరా వేణుగోపాల్లను ప్రభుత్వ పదవుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో చిన్నారెడ్డిని దింపేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ఇక పటేల్ రమేష్ రెడ్డి, బలరాం నాయక్ ఎలాగూ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల రేసులో ఉన్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సియాసత్ న్యూస్ ఎడిటర్ ఆమెర్ అలీఖాన్ల పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ముస్లిం మైనార్టీ వర్గం కూడా ఒకరు కూడా లేకపోవడంతో 4 ఎమ్మెల్సీలో ఒకటి ఖచ్చితంగా ఆ వర్గానికి కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకూడదు అని పార్టీ పరంగా నియమం ఉండడంతో రేసులో వారిద్దరూ వెనుకబడ్డారు. ఒకవేళ ముస్లిం మైనార్టీని ఎమ్మెల్సీగా తీసుకునే మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలని అధిష్టానం భావిస్తే మాత్రం షబ్బీర్ అలీకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కవచ్చు అన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, నిజమా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల భర్తీపై దృష్టి పెట్టింది, ఇప్పటికే దీనిపై కసరత్తు చేసింది. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. ఈ నెల 18 వరకు నామినేషన్ వేసేందుకు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు చేసింది. మొన్న ఢిల్లీకి వెళ్లినటువంటి రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో ఈ విషయంపై చర్చించారు. ఎవరెవరు ప్రాబబుల్స్ లో ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చారు. ఇటు ఎమ్మెల్యే కోటా కింద 2 ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోటా కింద 2 ఎమ్మెల్సీలు, ఈ 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకే రానున్నాయి. ఈ ఎమ్మెల్యే కోటా కింద సపరేట్ నోటిఫికేషన్లు వేశారు కాబట్టి 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకే రానున్నాయి. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ప్రాబబుల్స్ కూడా సిద్ధం చేశారు. ఇటు ముస్లిం ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేదు, ముస్లింలకు సంబంధించి ఎవరు గెలవలేదు కాబట్టి ముస్లింలను ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి అసెంబ్లీకి తీసుకురావాలని భావిస్తా ఉంది. అది గవర్నర్ కోటా కింద జాఫర్ జావేద్ లేదంటే అలీ మస్కటీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం అనుకుంటే షబ్బీర్ అలీ లేదంటే ఫిరోజ్ ఖాన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఓడిపోయిన వాళ్లకు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఈ గవర్నర్ కోటాలో జావీర్ కి గాని మస్కటీ అలీకి గాని ఛాన్స్ ఉంది. ఇక ఎమ్మెల్యేల కోటా కింద ఎవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక కంక్లూజన్ కు వచ్చింది. అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపిస్తుంది. అద్దంకి దయాకర్ కు మొన్న తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించారు. చివరి నిమిషంలో ఆయన టికెట్ ను డినై చేశారు. ఆయన
పార్టీకి విధేయుడుగా ఉన్నాడు, పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు. ఇక ఆయనతో పాటు బీజీ కోటాల్ గా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కి ఇస్తే బాగుంటుందని పార్టీ భావిస్తా ఉంది. ఆయన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆయనకు పిసిసి చీఫ్ ఇచ్చే ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ ఆయనకు పిసిసి చీఫ్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వను అని అంటే ఇరవత్రి అనిల్ ఇంతకు ముందు విప్పుగా పనిచేశాడు, మాజీ ఎమ్మెల్యే, ఆయనకు ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి నామినేషన్లు వేయడానికి 18వ తారీఖే చివరి తేదీ కాబట్టి ఈ రోజు ఈ ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల పేర్లను ఈ రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్సీ కోటాలో కోదండరామ్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. కోదండరామ్ కి ఇప్పటికే అష్యూరెన్స్ ఇచ్చారు. మొన్న ఏబిఎన్ లో ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి కీలకమైన విషయాలను తెలిపారు. చట్టసభల్లో ముఖ్యంగా పెద్దల సభల్లో కోదండరామ్ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఆయన ఎమ్మెల్సీ ఇస్తామని ఇండైరెక్ట్లీ చెప్పినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో జాఫర్ జావేద్ లేదంటే మస్కట్ ఇయాలి, కోదండరామ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేల కోటలో ఇటు అద్దంకి దయాకర్, అదేవిధంగా హర్కర వేణుగోపాల్ పేరు వినిపిస్తుంది, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి పేరు వినిపిస్తుంది, మహేష్ కుమార్ గౌడ్, ఇరవత్రి అనిల్, వీరిలో 2 పేర్లను అయితే ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.